ఈ సమయంలో మనం యేసు సిలువలో పలికిన రెండో మాటను చూద్దాం. వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనువనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకాసు వార్త 23:39-43 వచనాలు. పశ్చాత్తాపం లేని దొంగ యొక్క వినయపూర్వకమైనటువంటి మనవిని మనం ఇక్కడ చూస్తున్నాం. పశ్చాత్తాపం లేకపోవడం అనేది ప్రతికూల ప్రతిస్పందనను పుట్టిస్తుంది. అటువంటి వ్యక్తిపై ఎవరూ జాలిపడరు, వారిని చులకనగా చూస్తారు, అవమానిస్తారు. లూకాసు వార్తలో చెప్పబడిన ఇద్దరు దొంగల వృత్తాంతం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మార్కు మరియు మత్తయి కూడా వేలాడుచున్న దొంగలు యేసును అవమానించడం గురించి ప్రస్తావించిన వారే తప్ప ఒక దొంగ యేసును అంగీకరించి మారుమనసు పొందినట్లు తెలియజేయలేదు. మత్తయి సువార్త 27:44 వచనం మనం చూసినప్పుడు, ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి అని చదువుతాం. అలాగే మార్కు సువార్త 15:32 వచనంలో, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువేయబడిన వారును ఆయన నిందించిరి. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు అనేటువంటి పదాన్ని మనం చదివినప్పుడు, ఒక నేరస్తుడు యేసును దూషిస్తున్నట్టు లూకా వ్రాసాడు గాని మత్తయి మరియు మార్కు వ్రాసిన వివరాలను గమనిస్తే యేసునద్ద నుండి క్షమాపణ పొందుకున్న వ్యక్తి కూడా మొదట ఆయన నిందించినట్లు తెలుస్తుంది. నేరస్తులు అనగానే సమాజంలో దుష్టమైన పనులు చేసిన వారని అర్థమవుతుంది. అయితే మార్కు సువార్త 15:28 వచనంలో ఈ విషయంలో చాలా స్పష్టతను చూస్తాము. వారిరువురు అనగా బందిపోటు దొంగలు అనే విషయం సుస్పష్టమవుతుంది. బందిపోటు దొంగలు అనగా చాలా ప్రమాదకరమైన దొంగలు. బరబ్బాను గూర్చి కూడా అదే పదం వినియోగించబడింది. మార్కు సువార్త 15:7 వచనంలో, అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారిలో కూడా బంధించబడిన బరబ్బాను ఒకడుండెను. కాబట్టి వీళ్ళు బందిపోటు దొంగలని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు అనే పదాన్ని చదువుతాం. నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించటం మొదలుపెట్టాడు. వారు నిరంతరాయంగా ఆయన దూషిస్తూనే ఉన్నారన్న విషయాన్ని ఈ వాక్యం స్పష్టపరుస్తా ఉంది. ఈ దుష్టుడు దేవుని కుమారుని దూషించటం అనేక ఆలోచనలకు తావిస్తుంది. దూషించటం అనగా మాటలతో గాయపరచటం, అవమానించటం, హీనపరచటం, నిందించటం, అపఖ్యాతి పాలు చేయడం, ఆయనను గురించి చెడ్డమాటలాడడం, బూతులు తిట్టడం, దుర్భాషలాడడం, అంటే ఆవేశాలు తన్నుకు వచ్చేటట్లు చేయడం, అపవాదులు వేయడం, ఒకరి పరువు తీసేటట్టు మాట్లాడడం. ఈ వచనంలో మరొక పదాన్ని చూస్తాం. నీవు క్రీస్తువు గదా. ఈ పదము నిందించే పదముగా ప్రయోగించబడింది, హృదయాన్ని కలిచివేసే విధంగా సంబోధించబడింది. నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. లూకాసు వార్త 23:37. ఇదే మాట మూడు సార్లు గమనిస్తాం. మత్తయి సువార్త 27:40 వచనంలో, దేవాలయమును పడగొట్టు 3 దినముల్లో కట్టువాడ, నిన్నువే రక్షించుకునము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. మార్కు సువార్త 15:29-30 వచనాల్లో, అప్పుడు ఆ మార్గమును వెళుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టు 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్నువే రక్షించుకునమని చెప్పి ఆయన దూషించిరి అని చదువుతాం. లూకాసు వార్త 23:37లో, నీవు యూదుల రాజువైతే నిన్ను రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. మొదటి నేరస్తుడు మమ్మల్ని రక్షించుమని కేకలు వేయడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటిగా ఒక దొంగ నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమనడంలో ఉన్న ఆంతర్యాన్ని గమనించండి. అతడు పరసంబంధమైన రక్షణ కొరకు ప్రాధేయపడడం లేదు గాని ఆ సిలువ బాధ నుండి విముక్తి కోరుతున్నాడు. అయితే పశ్చాత్తాపడుతున్న దొంగ నన్ను జ్ఞాపకం చేసుకొను అని అర్థించడం గమనించాల్సిన విషయం. రెండవదిగా ఈ దొంగకు దేవుని భయం లేదు. రోమపత్రిక 3:18లో దేవుని భయం లేని వారు ఎలా ఉంటారో మనం చదువుతాం. మూడవదిగా లూకాసు వార్త 23:41-42 వచనాల ప్రకారం ఈ దొంగ విన్నపములో ఎటువంటి పశ్చాత్తాపము కనబడదు. పశ్చాత్తాపం లేని దొంగ కథ అటు ఉంచితే పశ్చాత్తాపం కలిగిన దొంగకున్నటువంటి దేవుని భయం గురించి కొంచెం ఆలోచన చేద్దాం. పశ్చాత్తాపడిన దొంగను గురించిన వృత్తాంతం కేవలం లూకాసు వార్తలోనే కనుగొనగలం. రెండవ దొంగ ఎంతో వేదనలో ఉన్నాడు, శిలువ బాధను అనుభవిస్తున్నాడు. కానీ ఆశ్చర్యంగా అతని హృదయం తెరవబడింది. ఇది దేవుని అద్భుతమైన కార్యం. అయితే రెండవవాడు అనే పదాన్ని మనం చదువుతున్నాం. అయితే అనే పదం ఒక వ్యక్తి హృదయంలో జరిగిన పెనుమార్పుకు సంకేతం. దూషించే వ్యక్తి అకస్మాత్తుగా పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఎంత అద్భుతమైన మార్పు! పరిశుద్ధాత్మ కార్యునికి ఇది బలమైన సంకేతం. దోషి అనే వ్యక్తిలో పరిశుద్ధాత్మ యొక్క పునర్జన్మ ప్రక్రియ ఎంతో శక్తివంతమైనది. ఒక ప్రక్కన దేవుడు మార్పు చేయలేనంతగా చెడిపోయిన వారు ఎవరూ ఉండరు. దేవుడు అందుకోలేనంతగా దూరమైన వారు కూడా ఎవరూ ఉండరు. దేవుడు సంస్కరించలేనంత కఠోరమైన వ్యక్తులు ఎవరూ ఉండరు. యేసు మాత్రమే మనుషులను రక్షించగలడు. ఆయనను స్వీకరించిన వారి జీవితాలలో ఉన్న అంధకారం మరుగైపోతుంది. దేవుని సువార్త వెలుగులు దేదీప్యమానంగా వెలగడం ఆరంభిస్తాయి.
మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపోస్తల కార్యములు 4:12 చదువుతాం. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డం అద్భుతమైన దేవుని కృపకు నిదర్శనం. వానిని గద్దించి మొదట ఈ వ్యక్తి కూడా యేసును దూషించాడు గాని దేవుని ఆత్మకార్యం అనుభవించాడు గనక పశ్చాత్తాపడ్డాడు. అతని హృదయం అద్భుతంగా మారిపోయింది. మత్తయి సువార్త 27:44, మార్కు సువార్త 15:32లో దూషించడం ఆరంభించి యేసు నిర్దోషత్వాన్ని ప్రకటించే స్థాయికి మారిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతని పాపం గురించి ఒప్పింపచేశాడని మనం గమనించాము. విశ్వాసంలోనికి తీసుకుని వచ్చాడు, నిత్యజీవం అనుభవించే స్థాయిని కలిగించాడు. యేసుతో కలిసి అతడు అనుభవిస్తున్న శిలువ మరణము దేవుని విమోచన కార్యనందు ఒక ఘట్టం అనే విషయం గ్రహించినట్లుగా అతని కన్నులు తెరవబడినవి. సత్యమును గ్రహించలేని అంధత్వంలో ఉన్నటువంటి వ్యక్తి యేసును నిందిస్తున్న అవిశ్వాసి అయిన దొంగవలే, దేవుని ఎరగని సైనికుల వలె యూదా మత పెద్దలు మరియు రాజకీయ నాయకుల వలె గుడ్డివానిగా ఉండిపోలేదు. అందుచేత పౌలు గారిని దేవుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. అపోస్తల కార్యములు 26:18. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారు కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళు వాస్తవాలు గ్రహించగలుగుతారు. వాస్తవానికి ఆ విషాదకరమైన దుర్దినమందు పశ్చాత్తాపడిన దొంగ యొక్క ఆత్మ సంబంధమైన నేత్రములు పరిశుద్ధాత్మ వలన వెలిగించబడ్డాయి. పాపి హృదయంలో దేవుని కృపగల కార్యం సంభవించింది. ఆ దొంగ హృదయంలో జరిగిన ఈ అనూహ్యమైన మార్పు దమస్క మార్గములో పౌలు పొందుకున్న మారు మనసును గుర్తు చేస్తుంది. అపోస్తల కార్యములు 9:1-6 కాబట్టి పౌలు వల్ల ఈ దొంగ కూడా అంధకార అధికారం నుండి విడుదల చేయబడ్డాడు. కొలస్సీ పత్రిక 1:13-14 మనం చదివినప్పుడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నదని చదువుతాం. ఈ అద్భుతమైన సన్నివేశం పాత నిబంధన పరిశుద్ధుల విషయంలో దేవుడు చేసే అనూహ్య కార్యమును ప్రత్యక్షపరుస్తుంది. అతడు యేసుని ఎంత అర్థం చేసుకున్నాడో మనకు తెలియదు. అతనికి యేసు దైవత్వం గురించి, ఆయన విమోచన కార్యం గురించి ఎంత అవగాహన ఉన్నదో తెలియదు. అయినప్పటికీ దేవుడు అతన్ని రక్షించాడు. ఆ సమయానికి ఆ నేరస్తుని శిక్షను యేసయ్య భరించడం పూర్తి కాలేదు గాని అతనికి ఉన్న అవగాహన అసంపూర్ణమైనదైనా అతని నమ్మకం యథార్థమైనది, అతనికి ఉన్నటువంటి అవగాహన సత్యమైనది. అబ్రహామునకు మరియు అనేక మంది పాత నిబంధన భక్తులకు ఉన్నట్టుగా మెస్సియా నీతిమంతుడు అని అతడు ఒప్పుకున్న తీరు అతనికి రక్షణ సాధించిపెట్టింది. నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని ఈ దొంగ మరొక దొంగను గద్దిస్తున్నాడు. నీవు కూడా మరణశిక్ష అనుభవిస్తున్నావు కదా. ఈ దొంగ తాను అనుభవిస్తున్నటువంటి శిక్ష దేవుని తీర్పు అని గ్రహించాడు. యేసును దూషించడం అతనికి భయంకరమైన నేరంగా అనిపించింది. అతడు చేస్తున్న వ్యాఖ్య అక్కడ యేసును దూషిస్తున్న వారికి ఓ గొప్ప గుణపాఠం. దేవుని దూషించి తప్పించుకోలేము అనేది వ్యాఖ్యానం. యేసు అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్నాడని అతడు గుర్తు చేస్తున్నాడు. దేవునికి భయపడవా? అవిశ్వాసులు దేవునికి భయపడరు. రోమిలకు రాసిన పత్రిక 3:9-17 చదివితే ఈ విషయం స్పష్టమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 3:18 వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అందుచేతనే మనం యేసయ్య బోధించిన సత్యాలను ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయి శక్తిగల వానికి భయపడు, ఆయనకే భయపడుడని నీతో చెప్పుచున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే మారు మనసు లేని వ్యక్తి దేవునికి భయపడడు. అందుచేత సొలొమోను వ్రాసిన వాక్యము సత్యమని అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని సామెతల గ్రంథం 1:7 చదువుతాం. దేవుడంటే భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తుని గురించి తెలుసుకునేటువంటి శక్తి కలిగిన వాడు అవుతాడు. దేవునికి భయపడాలా, దేవుడంటే భయం ఉండాలా అని ప్రశ్నిస్తే మనం దేవుడంటే భయపడనక్కర్లేదు, కానీ దేవుని భయం మనలో ఉండి తీరాలి. రెండింటికి మధ్యన చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఇలా ఆలోచించుకోవచ్చు. ఏ ఎలక్ట్రీషియన్ అయినా ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు కరెంటు దగ్గర చూసి భయపడుతూ కూర్చుంటాడా? అలా భయపడితే అతడు పని చేయలేడు కదా, భయంతో చచ్చిపోతాడు. కరెంట్ అంటే భయం ఉండకపోవచ్చు, కానీ కరెంటుతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే మనలో చాలా మంది పోలీసులకు భయపడరు, కానీ తప్పులు చేసి పోలీసులకు దొరికిపోకుండా జాగ్రత్త వహిస్తాం. మనం పెద్ద పెద్ద జాతీయ రహదారులు వెళుతున్నప్పుడు ఎవరైనా పోలీసు కనపడగానే మన స్పీడ్ తగ్గిస్తాము. అలాగే మనం జాగ్రత్తగా మన లైన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ట్రాఫిక్ పట్ల మనకున్నటువంటి గౌరవంతో కలిగేటువంటి ప్రతిచర్య. దేవుని భయం గురించి కూడా ఇలాగే ఆలోచన చేసుకోవాలి. మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని, వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైతే అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేసేవారు మనలోనే ఉన్నారు. నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే, అర్హత లేని నా జీవితానికి నీ దయ ప్రసాదించి దేవా అని ప్రాధేయపడేవారు కూడా మరికొందరు ఉన్నారు. సర్వశక్తి గల సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా చేయగలడన్న మాట
నమ్మని వారెవరూ లేరు. అయితే మనం అనుకున్నట్లుగా ఏ పైన జరగబోయేసరికి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. నేను ప్రార్థించాను కదా, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వలేదు? నా ప్రార్థన అసలు దేవుడు విన్నాడా వినలేదా? అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతాయి. నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు అని ఆలోచించే వారికంటే నా ప్రార్థన దేవుడు వినేలా లేడు, అందుకు గల కారణాలేంటి అని తనను తాను పరిశీలించుకునేవారు, మరియు నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అభ్యంతరకరమైన పరిస్థితి ఉందేమో అని తమను తాను పరీక్షించుకొని సరిచేసుకునే వారంటేనే దేవునికి ఇష్టం. ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు. వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు గాని మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని వేడుకున్నాడు. మరణ పంచంలో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసుక్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు. ప్రశ్నలు అడగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలు అడగలేదు. మారు మాట్లాడకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసుక్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ.